క్రెడిట్ కార్డు ఉంది కదా అని కొంతమంది ఇష్టం వచ్చినట్లు వాడేస్తుంటారు. తీసుకున్నంత ఈజీగా డబ్బులు తిరిగి కట్టలేకపోతే భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది. క్రెడిట్ స్కోర్ బాగా దెబ్బతింటుంది. అయితే తగ్గిపోయిన క్రెడిట్ స్కోర్ రికవరీ చేయడం సాధ్యమా అని చాలా మందిలో ప్రశ్నలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా క్రెడిట్ కార్డుల వాడకం గణనీయంగా పెరిగింది. క్రెడిట్ కార్డు పొందాలంటే ఒకప్పుడు ఉన్నంత ఆంక్షలు ఇప్పుడు లేవు. ఎవరికి పడితే వారికి క్రెడిట్ కార్డు వస్తోంది. అయితే క్రెడిట్ కార్డు తీసుకున్నంత ఈజీ కాదు దాన్ని సరిగ్గా వాడుకోవడం. క్రెడిట్ కార్డుల మీద వచ్చే లోన్ ఆఫర్ల కారణంగా మన జీవితమే తల్లకిందులైపోవచ్చు. చాలామంది అప్పు ఈజీగా దొరుకుతోంది కదా అని తీసేసుకుంటారు. తర్వాత ఈఎంఐ కట్టడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. క్రెడిట్ కార్డు బిల్లులు కావచ్చు, తీసుకున్న లోన్ల ఈఎంఐ కావచ్చు, ఆలస్యం చేయడం లేదా ఓ నెల కట్టకుండా మరో నెల కట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల క్రెడిట్ స్కోర్ బాగా దెబ్బతింటుంది. సమయానికి క్రెడిట్ కార్డు బిల్లులు కట్టడం మీదే క్రెడిట్ స్కోర్ ఆధారపడి ఉంటుందని ఎక్స్పీరియన్ ఇండియా కంట్రీ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ జైన్ అన్నారు. ఆలస్యంగా కట్టినా ఓ నెల కట్టకపోయినా బ్యాంకులు సదరు వ్యక్తులపై ఓ అవగాహనకు వస్తాయని చెప్పారు. ఆర్థికంగా సరిగా లేరని, తీసుకున్న అప్పులు సమయానికి చెల్లించడం లేదన్న కారణంతో భవిష్యత్తులో కొత్త అప్పులు ఇవ్వరు. అంతేకాదు ఏవైనా ఆఫర్లు ఉంటే వాటిని కూడా రద్దు చేస్తారు. సాధారణంగా పడిపోయిన క్రెడిట్ స్కోర్ను కూడా రికవరీ చేయడానికి అవకాశం ఉందని మనీష్ జైన్ చెప్పారు. దానికి ఆర్థిక క్రమశిక్షణ ఎంతో అవసరమని, క్రమం తప్పకుండా మిగిలిన అమౌంట్ కట్టేయాలని చెప్పారు. క్రెడిట్ స్కోర్ రికవరీ సమయం విషయంలో వ్యక్తికి మధ్య తేడా ఉంటుందని తెలిపారు. పేమెంట్లు చెల్లించే విషయంలో ఎంత దారుణంగా వ్యవహరించాడన్న దానిపై తీవ్రత ఆధారపడి ఉంటుందన్నారు. తరచుగా క్రెడిట్ కార్డు వాడడం, సమయానికి బిల్లులు కట్టడం వంటివి చేస్తే త్వరగా స్కోరు పెరుగుతుంది. అలాగని ప్రతి చిన్నదానికి క్రెడిట్ కార్డు వాడితే కూడా ఇబ్బందులు వస్తాయని మనీష్ జైన్ చెప్పారు. క్రెడిట్ కార్డును అవసరం మేరకు వాడుకొని సమయానికి బిల్లు పే చేసేలా చూసుకోవాలి. లేదంటే భవిష్యత్తులో లోన్లు పొందాలంటే ఇబ్బందులు తప్పవు.